రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు పక్కదావ పట్టి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయనకు సంబంధించిన బెనామీలు, ఆయనకు సంబంధించిన మనుషులు వాళ్ళ జోబిలోకి ఆదాయాలు పోతూ ఉన్నాయి. దోచుకో, పంచుకో, తినుకో అన్నది ప్రస్ఫుటంగా కూడా కనిపిస్తూ ఉంది. ఏది చూసినా కూడా దోపిడీయే. ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. మరోవైపు ఇసుక చూస్తే మన హయాంలో కన్నా రెండింతలు ఎక్కువ రేటుకి అమ్ముడుపోతూ ఉంది. రాష్ట్రానికి సంబంధించిన ఖజానాకు రావాల్సిన డబ్బులు పోతూ ఉన్నాయి. ఇసుకైనా అంతే, మట్టైనా అంతే, క్వాడ్స్ అయినా అంతే, సిలికా అయినా అంతే, లాటరైట్ అయినా అంతే, చివరికి లిక్కర్ ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. విచ్చలవిడిగా ఈరోజు మాఫియా కనపడతా ఉంది. ప్రతి నియోజకవర్గంలోనూ ప్యాకెట్ క్లబ్బులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ₹1 పావులాకు రూపాయికి భూములను పంచిపెడతా ఉన్నారు తమకు సంబంధించిన వాళ్లకు. పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ మన హయాంలో ₹2.49 మనం పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు మనం చేస్తే ప్రజలకు మంచి జరగాలి, రైతులకు మంచి జరగాలి, మరో 30 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకూడదని మనం చేస్తే నానా యాగి చేసిన వీళ్ళు ఈరోజు ₹4.60 ఈరోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ PPL చేసుకుంటా ఉన్నారు.